సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ది ఐరన్ అండ్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఆఫ్ ఏ 100 kVA సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ 1 kilowatt and 1.5 kilowatt respectively. Calculate kVA loading at which the efficiency is maximum and its efficiency at this loading. So at unity power factor, at lagging power factor. సో ఇది 2 కండిషన్స్ ఇచ్చాడు. సో 2 కండిషన్ దగ్గర ఏం కనుక్కోవాలి మనము, ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు చూడండి, సో ఈ ప్రాబ్లంకి ఎలా సాల్వ్ చేస్తామన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నాకేంటంటే రేటింగ్ ఇచ్చాడు. సో ఎంత ఇచ్చాడు రేటింగ్, 100 kVA. సో కాబట్టి రేటెడ్ కెపాసిటీ, సో రేటెడ్ కెపాసిటీ వాల్యూ ఎంత అంటే నాకు 100 kVA. అదేవిధంగా ఐరన్ లాసెస్, ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడు, ఐరన్ లాస్. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు ఇక్కడ ప్రాబ్లంలో, 1 kilowatt. అదేవిధంగా నెక్స్ట్ ఏమన్నాడు, కాపర్ లాస్. సో దీని వాల్యూ ఎంత ఇచ్చినాడు, 1.5 kilowatts. సో ఇది మనకి ఇచ్చింది. అయితే నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లంలోనే, సో రేటెడ్ కెపాసిటీ ఓకే, ఐరన్ లాస్ ఓకే, కాపర్ లాసెస్ ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ, సో క్యాలిక్యులేట్ ద కేవీఏ లోడింగ్ ఎట్ విచ్ ద ఎఫిషియన్సీ ఇస్ మ్యాక్సిమం. సో కేవీఏ లోడింగ్ అనుకోవాలా. సో కేవీఏ లోడింగ్ కావాలంటే నాకేం కావాలా, అవుట్పుట్ కేవీఏ కావాలా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే అవుట్పుట్ కేవీఏ కరస్పాండింగ్ టు maximum efficiency. సో అవుట్పుట్ కేవీఏ కావాలి. సో అవుట్పుట్ కేవీఏ కావాలంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇంటూ రేటెడ్ కేవీఏ. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ ఆఫ్ లోడింగ్ ని మనం ఏమంటాం, ఎక్స్ అంటాం. సో ఎక్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐరన్ లాస్ ఓవర్ కాపర్ లాస్. సో లాస్ట్ ప్రాబ్లం ఇలా చేసాము, సేమ్ అంతే. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్ సపరేట్ తీసుకున్నా, రేటెడ్ కేవీ సపరేట్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే సింగిల్ స్టెప్లో వేస్తాను అంతే తేడా. సో ఎక్స్ అంటేనేమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ ఓవర్ కాపర్ లాసెస్ ఇంటూ రేటెడ్ కేవీ. రేటెడ్ కేవీ ఎంత ఉంది ఇక్కడ, 100 ఉంది. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ అవుట్పుట్ కేవీ వస్తుంది. సో ఐరన్ లాస్ అంటే 1, కాపర్ లాస్ అంటే 1.5 ఇంటూ 100. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 81.65 kVA. ఇదేంటిది, అవుట్పుట్ కేవీఏ. ఓకేనా, అవుట్పుట్ కేవీఏ. అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత, 0.8 పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత కనుక్కోమన్నాడు. సో కాబట్టి నాకేంటి, సో ఫస్ట్ కేస్ 1 ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో ఈ కండిషన్లో నాకు కాస్ పై వాల్యూ ఎంత వస్తుంది, 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ అన్నప్పుడు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, సో అవుట్పుట్ కేవీఏ ఓవర్ అవుట్పుట్ కేవీఏ. సో యాక్చువల్గా ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ కూడా రాసుకోవాలా, ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్గా తీసుకుంటాం. సో కాకపోతే ఇక్కడ నాకేంటంటే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కుంటున్నాం ఇక్కడ. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనుక్కునేది ఏంటి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాల్సింది, మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే మనకున్న కండిషన్ ఏంటి, ఐరన్ లాసెస్ మస్ట్ బి ఈక్వల్ టు కాపర్ లాసెస్. అయితే ఇందులో ఏ లాసెస్ మనం కన్సిడర్ చేసుకోవాలంటే ఓన్లీ ఐరన్ లాసెస్ మాత్రం కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, కాన్స్టెంట్ లాసెస్ని మనం ఏం చేస్తాం, కన్సిడర్ చేసుకోవాలి. సో మనకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఐరన్ లాసెస్ని కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట. సో యాక్చువల్గా ఏంటంటే నాకు ఇక్కడ సో 2 times ఆఫ్ పిఐ తీసుకుంటాం ఇంటూ 100. ఇక 2 times ఆఫ్ పి సఫిక్స్ ఐ ఎందుకు తీసుకున్నామంటే, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ కాబట్టి. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 times ఆఫ్ పిఐ తీసుకుంటాం మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్. ఐ ఈక్వల్ టు పి సఫిక్స్ సియు కాబట్టి ఇందులో మనం ఓన్లీ పి సఫిక్స్ ఐ మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. అంటే వేరియబుల్ లాసెస్ని కాన్స్టెంట్ లాసెస్కి ఈక్వల్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు ఈ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది,
సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ ఆల్రెడీ అవుట్పుట్ కేవీఏ వాల్యూ ఎంత వచ్చింది 81.65 కేవీ. సో 81.65 కేవీఏ ఇంటూ 1 ఓవర్ 81.65 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 1 ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ ఐరన్ లాస్ ఎంత 1. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఐరన్ లాసెస్ వాల్యూ 1 కిలోవాట్ కాబట్టి 1 ఇంటూ 100. సో ఇప్పుడు నాకు దీని ఎఫిషియన్సీ వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇక్కడ సో దీని వాల్యూ మనం సాల్వ్ చేసుకుంటే 81.65 వస్తుంది. డినామినేటర్కి వచ్చేసరికి 83.5 వస్తుంది ఇంటూ 100. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది నాకు 97.6% వస్తుంది. సో ఇదే నాకేంటిది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వచ్చిందంటే నాకు 97.6% వచ్చింది. సో కేస్ 2 అంటే సో 0.8 పవర్ ఫ్యాక్టర్. సో కేస్ 2 ఏంటంటే నాకు సో పవర్ ఫ్యాక్టర్ కాస్ పై ఈక్వల్ టు 0.8 లాగింగ్. సో ఈ కండిషన్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో ద ఎఫిషియన్సీ అట్ మ్యాక్సిమం ఈక్వల్ టు సో నాకు ఫార్ములా ఏంటి సేమ్ 0.65 అవుట్పుట్ పవర్ ఇంటూ పవర్ ఫ్యాక్టర్ అంతా 0.8 ఓవర్ 81.65. ఇంతకుముందు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అన్నప్పుడు 1 తీసుకున్నాం. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ 0.8 ఇచ్చాడు 0.8 తీసుకున్నాం. సో 2 టైమ్స్ ఆఫ్ ఐరన్ లాస్ ఎంత 1 ఇంటూ 100. సో దీన్ని సాల్వ్ చేసినప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది ఇక్కడ న్యూమరేటర్ 65.32 వస్తుంది. అదే డినామినేటర్ వాల్యూ 67.32 ఇంటూ 100. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 97.03%. సో లాగింగ్కి వచ్చేసరికి పవర్ ఫ్యాక్టర్ అనేది చేంజ్ అయిందా లేదా. సో మనం లాస్ట్ గ్రాఫ్ సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది అని చూడండి. ఒకసారి గ్రాఫ్ చూపిస్తాను. సో మనం ఫస్ట్ క్లాస్లో ఇది ఒక గ్రాఫ్ డ్రా చేసాం. సో ఎఫిషియన్సీకి లోడ్ కరెంట్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చాం యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అని చెప్పాం. సెకండ్ ఏం చెప్పాం 0.8 పవర్ ఫ్యాక్టర్ దీనికి పవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అని చెప్పాం. థర్డ్ వచ్చేసి 0.8 పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ ఉంటుంది. అంటే పర్సంటేజ్ అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎక్కువ, తర్వాత లాగింగ్ పవర్ ఫ్యాక్టర్కి, తర్వాత లీడింగ్ పవర్ ఫ్యాక్టర్కి ఉంటుంది అని చెప్పాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 97.6% వచ్చింది. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ వాల్యూ 97.6%. అదే వాల్యూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇది మ్యాథమెటికల్ గా మనకు ప్రూవ్ అయిందన్నమాట. సో ఇట్లా మనకు కాన్సెప్ట్ మంచిగా నేర్చుకుంటే దాన్ని బట్టే మన ప్రాబ్లంలో సో మనం చేసే ఆన్సర్ అనేది కరెక్టా కాదని మనమే టాలీ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ స్మాల్ మిస్టేక్ ఏదైనా చేసినా కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు మన కాన్సెప్ట్ మీద క్లియర్ అవేర్నెస్ ఉన్నప్పుడు. ఇది క్లియర్ అందరికీ ఏమైనా డౌట్ ఉంది ఎవరికన్నా?